నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12-2 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తుంటారు. ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి. ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరొకటండి, మనకు 2 ఛానళ్ళు ఉన్నాయి. 2 ఛానల్లో 2 వీడియోలు అయితే వస్తాయి. ఒక ఛానల్లో మేకలు, మేకపోతులు వస్తాయి, ఇంకో ఛానల్ గొర్రెలు, పొట్టేళ్ళు వస్తాయండి. ఒక ఛానల్ పేరు సీకేఎస్ అగ్రిటెక్ ఒకటి ఉంది, సీకేఎస్ న్యూస్ హంట్ అనే ఛానల్ ఒకటి ఉందండి. ఇంకోటి మనకి జీవాలు తీసుకెళ్ళడానికి టెంపో వెహికల్స్ కానీ అందుబాటులో ఉంటాయి. అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి, అన్ని స్టేట్లకి తీసుకెళ్లే విధంగా అయితే మన దగ్గర 5 బండ్లు అయితే ఉంటాయండి. మీరు ఎవరైనా వెహికల్స్ కావాలంటే 5 బండ్లు మన దగ్గర ఉంటాయి. జీవాలు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు టెంపో వెహికల్లో వేసే మ్యాట్లు అండి, ఫోమ్ మ్యాట్లు, రబ్బర్ మ్యాట్లు, కేరళ మ్యాట్లు, ఇలాంటివన్నీ మన దగ్గర ఉంటాయి. హోల్సేల్ ఉంటాయి, రీటైల్గా కూడా ఉంటాయండి. దాంతోపాటు డైరీ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు కావచ్చు, ఫోమ్ మ్యాట్లు కావచ్చు, హర్యానా, గుజరాత్లో దొరికే డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, డైరీలలో వాడే టూల్స్ అండి, పారాలు కానీ, గంపలు కానీ, ఇంకా కర్రలు కానీ, ఇలాంటివన్నీ మనం హోల్సేల్గా ఇస్తాము, రీటైల్గా ఇస్తామండి. మనము సంతలోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తా చూద్దామండి. ఇప్పుడు దాదాపు 9 అవుతుంది, అయినా కానీ చలి మాత్రం తగ్గట్లేదు. 8:45 అవుతుంది. అందుకోసం స్వెటరు, మాస్క్ అయితే వేసుకొని వచ్చానండి. ఈ చలికి జలుబు అయితే ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మాస్క్ వేసుకొని మనం జాగ్రత్తగా వీడియోలు అయితే చేస్తుంటాం. మీరుగానే వచ్చే ముందర మాస్క్ వేసుకోండి. చలికాలంలో జాగ్రత్తగా ఉండండి. అయితే సంతలోకి వెళ్ళి రేట్లు అవి చూసాం కదా. మేకపోతులు అయితే ఉన్నాయండి. ఏం రేట్ చెప్తున్నాడు నా? ఎంత నా 3 మేకపోతులు? 26,000. 3 పోతులు 26,000 అయితే చెప్తున్నారు. 26,000 3 కలిసి. ఎన్ని కేజీలు పడచ్చు ఒకటి మాంసపరంగా? 14 కేజీలు. లాస్ట్ అయితే ఇచ్చే రేటు 20 వరకు అనుకోండి. 20 రాదా? 26,000 మీరు చెప్పేది అడిగినారు. 26కి అడిగినారా? 28 మీరు 28 చెప్పింది. ఒక 1000 రూపాయలు తీసి ఇస్తారనుకో. 25,000 25,000 కిలో అండి. 3 మేకపోతులు రైట్. అదే ఎంతనా ఇవి? 11,000 చెప్తాను. 11,000తో యావన్నీ ఇవి మరకల మేక మరకలే. ఎన్ని ఉన్నాయి ఇవి? 9 మేక మరకలు ఉన్నాయి. 11,000 జత. ఎట్లా అడిగినారనా? 11,000. 10,500తో ఇచ్చేస్తారా? 9,000కి అడుగుతున్నారా? 10,500 జోడి మేక మరకలు. పెద్ద సైజ్ మేకపోతులు అయితే ఉన్నాయండి. ఎంతనా ఇవి? 2 పోతులు. అది పోతులా మరకలా? ఇది మరకలేనా? మేకలేనా? జత ఎంత? ఒకటి. ఇది ఎంత? ఇది 21. 21,000. అది 18. ఇది వచ్చేసి 21,000. ఇది 18,000. 18,000 అయితే కొంచెం ఇట్లా రాపిద్యా. చూడొచ్చండి 2 పెద్ద సైజ్ మేకపోతులు అయితే ఉన్నాయి. ఎట్లా 2 ఇవే? 21.5 చెప్తాను. ఏది
ఇదొకటి 21.5 చెప్పినావు. చూడొచ్చండి ఈ పెద్ద సైజ్ మేకపోతు 21.5. పెద్ద సైజ్ పోతు 21,500 చెప్పారు. అదెంతనా బ్లాక్ ఎంత? 21 చెప్పిన. రైట్. పిల్లలు మేకలు అయితే ఉన్నాయండి. నా ఎంత ఇవి పిల్ల మేక ఎట్లా చెప్పినావా? 4 పిల్లలు 4 ఎంతనా? 55 అదండి. 55,000 అయితే చెప్పినారు. 4 పిల్లలు 4 మేకలు. ఎట్లా అడిగినారన్నా? ఏం రేట్కి అడిగినారా? 50,000 అడిగినారా? మీరు లాస్ట్ 54 ఇవ్వండి. అదండి 54,000 అయితే ఇవ్వమంటుందంట. అదే మేకనా? ఎంతనా? 28. పెద్ద సైజ్ ఫ్యాన్సీ బ్రీడ్ మేక వచ్చేసి 28,000 అయితే. ఇవే పిల్లలా మీవేలా? అది 6,000. ఇది ఇవా పిల్ల మేక ఏం రేట్ చెప్తున్నావా? ఒక పిల్ల ఒక మేక 2 పిల్లలు ఒక మేక 23,000 చెప్తున్నావు. 52 ఈ మేక 2 పిల్లలు 23. ఇది ఒక పిల్ల ఎంత చెప్పినావు? ఒక పిల్ల మేక 15,000. ఇది మరకనా? ఇది అది పెద్దది ఎంత చెప్తే కదా? 23,000. రైట్. థ్యాంక్స్. ఏనా అడుగుతున్నా మేకపోతులు అడిగితివా నాడు ఏం రేట్ చెప్పినా? 52,000. ఎవరి నుంచినా మీరు? కడప నుంచా? కడప నుంచి అయితే అన్న అయితే వచ్చాడంటే కోనేకి కదిరి సంతాలకి 2 పిల్లల మేక అయింది. అమ్మడాల మేకనా ఇది? ఎంత చెప్తున్నా? 17,500. 2 పిల్లలు మేక 2 పోతు పిల్లలే 17,500 చెప్పినావా? 6 పళ్ళతో ఉంది. చూపిస్తలే అదా 17,500 అయితే. ఇవెంతనా? 2 57,000 చెప్తాను. 57,000. 2 పోతులు 57,000 అయితే చెప్తున్నారు అండి. 57,000. 53కి అడిగినారా మీరు? లాస్ట్నా 55,000 అయితే ఇస్తారు జత. జోడీ 55,000 జోడీ ఫైనల్ ప్రైజ్ అండి. ఎన్ని కేజీలు పడొచ్చునా మాంసపరంగా? 35-70 కేజీలు మాంసపరంగా అయితే ఉన్నాయి 2 కలిసి. ఓకేనా? 6 మేకపోతులు అయితే ఉన్నాయండి. ఏం చెప్తారు? ఎట్లా చెప్తాయా? ఎట్లా చెప్తేనా? ఎంత చెప్తా? కొనుక్కున్నారా? ఎట్లా? 6 కలిసి 1,00,000. 6 పోతులు కలిసి 1,00,000 రూపాయలు అయితే పెట్టినారంటే చూడండి సార్. ఎంత చెప్పినారు పెద్దయా? ఎంత చెప్పినారు వాళ్ళు? 1,10,000 చెప్పింటే 1,00,000 కొన్నారా? 6 పోతులు. సరే. యా ఊరు పెద్దయా? రాజపల్లి. రాజపల్లి పెద్ద అయిపోయింది. ఇది ఒకటి 17,000 చెప్తున్నారా? ఇది కానీ కొన్నారా? బండ్లు ఉన్నాయా మీవి? బండి యా ఊరు? ఎక్కడది? గండి. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 53 కిలోమీటర్ల. ఎన్ని ఇవేనా ఉండేది? ఇంకా ఉన్నాయా?
ఇది అదే బండి ఉంది చెప్పు గల బండి ఉన్నది చెప్పమంటే చెప్తా ఉన్నదా సరే సరేలే ఇదాన్ని చూడొచ్చండి బాగా భారీ సైజులో ఉన్న మేకపోతులు అయితే ఈ వారం ఆగినట్లే కనిపిస్తున్నాయి అయినా లోడ్ అయినాయి ఇంకా పెద్ద సైజు మేకపోతులు అయితే ఎంత ఒకటి మేకపోత 30,000 28,000 25,000 చూడొచ్చండి ఒక్కొక్క పోతు 30,000 25,000 27,000 ఆ విధంగా అయితే ఉన్నాయండి భారీ సైజు ఉన్న మేకపోతులు ఈచ్ వన్ మేకపోతు 30,000 27,000 25,000 అయితే ఉన్నది ఒక్కొక్కటి ఈగాని చూడొచ్చండి రెండు ఎంత రెండునా రెండు కలిసా రెండు పోతులు 50,000 అయితే చెప్తున్నారండి రెండు మేకపోతులు 50,000 50 మరకలా అన్నయ్య మేకలు ఎంతన్నా 4 మేకలు 50,000 4 మేకలు 50,000 ఈ మేకపోతులు అయితే ఉన్నాయి ఎంత చెప్తా ఒకటి ఎంత చెప్తావా 15,500 అయితే చెప్తున్నారండి ఒక్కొక్క మేకపోతు ఒక్కొక్క పోతు 15,500 చూడొచ్చండి మేక మరకలు అయితే కనిపిస్తుంది ఏం రేటు చెప్పినారన్నా ఏనా అన్ని మరకలేనా ఇవి అన్ని మేక మరకలు ఏమన్నా ఇచ్చేది చెప్పునా ఎంత చెప్పినాడు ఒకటా ఇవి మరకలు 7,500 ఒకటి 7,500 చెప్తున్నాను మేక మరకలు కోతి పిల్ల వచ్చేసి 8,500 ఎంతనా మేకపోతులు ఎట్లా చెప్పినా 20,000 ఒకటి ఒక్కొక్క మేకపోతు 20,000 అయితే చెప్తున్నారండి పెద్ద సైజులో ఉన్న మేకపోతు 20,000 ఈచ్ వన్ అయితే చెప్తున్నారు కదిరి సంతలో ఎట్లా అడుగుతున్నారన్నా 19,000 ఇంకా 500 మీరు చెప్పిండేదే దగ్గర బేరం చెప్పినారంట మళ్ళా బేరం ఎక్కువ లేకుండా ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా 20 కేజీలు పడేట్టున్నాయి 25 కేజీలు పడేట్టున్నాయి అవునా 20 కేజీలు పైన 20 కేజీలు పైన ఎన్ని ఉన్నాయి 9 పోతులు ఉన్నాయి యా ఊరునా పులిందల ఫోన్ నెంబర్ ఏమన్నా ఉన్నదా ఫోన్ నెంబరా చెప్తావా చెప్పునా 6303 76 సరేనా ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకొని ఎవరైనా రైతులు మాట్లాడితే ఫోన్ చేసి మాట్లాడండి కొంతమంది ఏమంటే ఫ్రాడ్ కాల్ కానీ చేస్తుంటారా దొంగలు అది కానీ మీరు బాగా గమనించి ముందే చెప్తున్నా మీకు కానీ వాళ్ళకి సరేనా థ్యాంక్స్ నా ఎట్లా నా పెద్ద సైజ్ మేకపోతులు 25,000 అన్ని ఈ గుంపు అంతానా ఎన్ని ఉన్నాయినా ఈ కట్ట ఎన్నివే 10 పోతులు ఉన్నాయి ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారన్నా మీరు 25,000 జత చెప్పి ఇంకోటి 25 చెప్పినారా 20,000కి అడుగుతున్నారా అదండి 20,000కి అయితే అడుగుతున్నారట ఈ వారం భారీ సైజు మేకపోతులు ఎక్కువ వచ్చాయి
రైట్ నా థ్యాంక్స్. కట్ట మేకలు అయితే ఎంత ఇప్పుడు మేకలు ఎంత చెప్తావా? 26,000తో జత. పిల్లలు పిల్లలు ఇవేనా ఉండేది? పిల్లలు 2 పిల్లలకి ఇది మేకలు 26,000 జత అయితే చెప్తున్నారు. 26,000 జోడీ అయితే చెప్తున్నారు. పెద్ద సైజ్ మేకలు. ఇవెంత మేకలు? 19,000తో జత. పెద్ద అయిపోయేమో 26,000 చెప్తున్నాడు. అంతేంటావా? దగ్గర బేరం చెప్పుకుంటే తొందరగా అవుతాయండి. ఇవి ఒక కట్ట పిల్ల మేకలు అయితే ఉన్నాయండి. ఎట్లా చెప్తున్నా? ఎట్లా పిల్ల మేక ఒట్టిగా ఎంత చెప్తావు మొత్తమా? 180 చెప్తాను. 152 అడుగుతాను. 1,80,000 చెప్పినావా? 1,52 అడుగుతాను. ఎన్ని ఉన్నాయి కట్టనా? 21 అంటే పెద్దవెన్ని చిన్నవెన్ని? పెద్దవెన్నినా? 9 పిల్లలు మిగతా 12 మేకల. ఓకే రైట్. అదే మరకలే పెద్ద సైజ్. అయిపోతుందా? లాస్ట్ రేట్ ఏం కావచ్చు? 1,50,000, 55, 56. సరే.